హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు ఒక బ్యూటిఫుల్ బ్యాగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. కటింగ్, స్టిచ్చింగ్ 2 ఇదే వీడియోలోనే చూసేసేయండి. దానికోసం నేను ఇట్లా చిన్న జిప్స్ తీసుకున్నాను. ఒకటి వర్క్ బ్లౌజ్ పీస్ తీసుకొని దానికి ఒక లైనింగ్ తీసుకున్నాను. ఆల్రెడీ వర్క్ ఉంది కాబట్టి లోపల స్పన్ ఇలాంటివి అలాంటివి ఏమి ఏస్తలేను. నెక్స్ట్ ఇక్కడ చూడండి 9 ఇంచెస్‌కి 2 పీసెస్ తీసుకున్నాను. ఆల్రెడీ దానికి లైనింగ్ వేసి రెడీ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇట్లా ఒక పీస్ తీసుకొని దానికి ఇట్లా హాఫ్‌కి ఫోల్డ్ చేయండి. చేసిన తర్వాత కిందికి వన్ సైడ్ కిందికి మాత్రం ఇట్లా రౌండ్‌గా మార్క్ వేసేసుకోండి. జస్ట్ లైట్‌గా కొంచెం రౌండ్‌గా మార్క్ వేసేసుకోండి. నెక్స్ట్ పైన సైడ్ ఏం చేయాలంటే ఒక టేప్ తీసుకొని ఇటు చివరన 2 ఇంచెస్ పెట్టేసుకోండి. పెట్టేసుకొని ఒక మార్క్ వేసేసుకోండి. నెక్స్ట్ దాని హైట్ కూడా 2 ఇంచెస్‌కి ఒక మార్క్ వేసేసుకొని ఇట్లా బాక్స్ లాగా డ్రా చేసుకొని దాన్ని రౌండ్‌గా చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో సైడు మనకి ఇక్కడ పైన సైడ్ 1/2 ఇంచు మార్క్ వేసేసుకుంటున్నాను. కిందకి 2 ఇంచెస్ ఉంటది. మళ్ళా ఇట్లా 2 ఇంచెస్‌కి ఇటు మార్క్ వేసేసుకొని దీన్ని ఇట్లా రౌండ్‌గా చేసేసుకోండి. చూడండి ఇది 1 పీస్‌కి ఇలా మార్క్ వేసాం కదా! దాన్ని యాజ్ ఇట్ ఈజ్ మనం మార్క్ వేసిన సైడే కట్ చేసేసుకోవాలి. సేమ్ ఎలా మార్క్ వేసామో అలా కట్ చేసేసుకోండి. ఇది చాలా సింపుల్. లాస్ట్ టైమ్ కూడా నేను ఈ బ్యాగ్ వీడియో అంటే కాటన్ దాంతోటి చేసి పెట్టాను. బట్ అందులో ఒక చిన్న వీడియో క్లిప్ మిస్ అయ్యాను. సో, దానికోసం నేను ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకండి. కంటిన్యూయస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. కానీ బ్యాగ్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో పీస్ కూడా సేమ్ ఇలానే కట్ చేసేసుకోండి. సేమ్ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసేసుకోండి. ఇది మనకు హ్యాండ్‌లో పట్టుకోవడానికైనా కానీ చాలా బాగుంటుంది. మనం ఇది సైజ్ కొంచెం చిన్నగా కుడుతున్నాం ఈసారి. లాస్ట్ టైమ్ కొంచెం పెద్ద బ్యాగ్ స్టిచ్ చేశాను. మీరు ఏది తీసుకున్నా కానీ మీకు ఈ బ్యాగ్ మోడల్ అయితే డిఫరెంట్‌గా ఉంటుంది. రెగ్యులర్‌గా అందరూ చెప్పే మోడల్ అయితే కాదు. ఇది యూనిక్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. యూనిక్ మోడల్ కూడా నేను స్టిచ్ చేసి చూపిస్తున్నాను. ప్రతిసారి నేను వీడియోస్ పెట్టినప్పుడు ఏది డిఫరెంట్‌గా ఉంటుంది, బాగుంటుందని అన్ని డిఫరెంట్ మోడల్స్ నేను చూపిస్తున్నాను మీకు. చూడండి ఇలా యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనం స్టార్టింగ్ తీసుకున్నాం కదా జిప్స్ అవి తీసుకోవాలి. ఎక్కడైనా మీకు కొంచెం రౌండ్ తక్కువ అనిపిస్తే ఇలా నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసేసుకోండి. ఒక పీస్ పక్కన పెట్టేసుకోండి. 1 పీస్ మాత్రమే తీసుకొని మళ్ళా ఇక్కడ మనం ఎక్కడైతే రౌండ్‌గా కట్ చేసామో అక్కడి నుంచి 2 ఇంచెస్ ఉండేటట్టు మార్క్ వేసేసుకోండి. మార్క్ వేసుకొని స్కేల్ వరకు స్ట్రెయిట్‌గా లైన్ వేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇట్లా కట్ చేశాక మనకిప్పుడు 2 పీసెస్ అవుతాయి. దానికి మనం జిప్ యాడ్ చేసుకోవాలి. ఇలా జిప్ తీసుకోండి. క్లాత్ సీదా ఉండాలి. జిప్ రివర్స్ ఉండాలి దానిపైన. ఇలా పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోండి. జిప్స్ కరెక్ట్‌గా మీకు సరిపోయేంత హైట్‌లోనే చూసుకొని వేసుకోండి. ఇలా ఒక స్టిచ్ వేశాక నెక్స్ట్ దీని మీదికెంచి ఒక సాఫ్ట్ స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇలా ఒక సాఫ్ట్ స్టిచ్ వేసేసుకోండి. సేమ్ ఇలానే ఇంకో సైడ్ కూడా చేసుకోవాలి. ఫస్ట్ మెయిన్ స్టిచ్ వేయాలి. దెన్ తర్వాత ఒక సాఫ్ట్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా వన్ సైడ్ అయిపోయాక ఇంకో సైడ్‌కి కూడా సేమ్ ఇలానే వేసుకోండి. ఇంకో పీస్ తీసుకొని దీని మీద ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఫస్ట్ జిప్ జాయిన్ చేసేసుకోండి క్లాత్‌కి. నెక్స్ట్ సాఫ్ట్ స్టిచ్ వేసుకోవాలి. ఈ జిప్ ప్రాసెస్ ప్రతి ఒక్క వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను. రెగ్యులర్‌గా నా వీడియోస్ ఫాలో అయ్యేటోళ్ళకి అనిపిస్తాయి. చాలా సింపుల్. ఆళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఇలా వేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక బాక్స్‌లో క్లాత్ తీసుకున్నాను. దీనికి ఎంత హైట్ విడ్త్ ఉందో సేమ్ అలానే తీసుకున్నాను. మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఒక కుట్టు వేసేసుకోండి. అది ఏ షేప్‌లో ఉందో ఆ షేప్‌లో మొత్తం ఎక్కడ కూడా ఓపెన్ ఉంచకుండా స్టిచ్ వేసేసుకోవాలి. వేసుకొని ఎక్స్‌ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఒక ప్యాకెట్ లాగా రెడీ అయిపోయింది. ఇది సైడ్‌కి ఒక జిప్ లాగా వస్తుంది. వన్ సైడ్ అయిపోయింది కదా! ఇప్పుడు సెకండ్ సైడ్ చూడండి ఎలా చేయాలో. ఫస్ట్ నేను దీనికి హ్యాంగింగ్స్ యాడ్ చేస్తున్నాను. మీకు ఎంత హైట్‌లో కావాలనుకుంటే అంత హైట్‌లో తీసుకోండి. నేను ఇక్కడ తీసుకున్న హైట్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ 17 తీసుకున్నాను.
ఇలా పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఒక పీస్ తీసుకొని దానికి ఇలా ఇక్కడ మనం 1/2 ఇంచ్ వదిలేసాం కదా! ఆ ప్లేస్‌లో పెట్టుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి. సేమ్ ఇలానే 2 సైడ్స్ పెట్టాలి. మళ్ళీ 2 పీసెస్‌కి సేమ్ ఇలానే చేయాలి. చూడండి ఇలా నేను స్టిచ్ వేసినట్టు వేసేసుకోండి. రఫ్ ఇయ్యండి దానిపైన ఊసిపోకుండా. ఇలా కుట్టు వేసేసుకోండి. ఇప్పుడు బ్యాక్ హ్యాంగింగ్స్ రెడీ అయిపోయాయి. చూడండి. ఇవి మొత్తం ఒక 2 పార్ట్స్ మాత్రమే అయిపోయాయి కదా! ఇంకొక 2 స్టెప్స్ ఉంటుంది. అది చేశారంటే చాలా ఈజీ బ్యాగ్. చూడండి ఇప్పుడు హైట్ తీసుకుంటున్నాం. హైట్ 10 విడ్త్ 2½ ఇంచెస్ నుంచి 3 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. అది మనకు బ్యాగ్ ఎంత మీకు వెడల్పు కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక 1 పీస్ నుంచి ఇంకో పీస్‌కి జిప్ యాడ్ చేసేసుకోవాలి. సేమ్ క్లాత్ సీదా ఉండాలి. జిప్ రివర్స్‌లో ఉండాలి. ఫస్ట్ జాయిన్ చేయాలి. దాని తర్వాత సాఫ్ట్ స్టిచ్ చేయాలి. సేమ్ ఇలానే ఇంకో సైడ్ కూడా జాయిన్ చేసేసుకోండి. 2 సైడ్స్ జాయిన్ చేసేసుకోండి సేమ్ నేను చెప్పినట్టు. ఇట్లా సేమ్ 2 సైడ్స్ వేశాక చూసుకోండి ఒకసారి మొత్తం అంతా ఎక్స్‌ట్రా ఏదన్నా క్లాత్ ఉంటే కట్ చేసుకొని నెక్స్ట్ కరెక్ట్ హైట్ ఉందో లేదో చూసుకున్నాను. 3 ఇంచెస్ ఉంది. ఫస్ట్ ఆ క్లాత్ అనేది మనం ఇప్పుడు జిప్ ఎక్కించిన క్లాత్ అనేది సీదా ఉండాలి. దానిపైన మనము హ్యాంగింగ్స్ పెట్టింది ఉల్టా పెట్టేసుకోవాలి. చూడండి వన్ సైడ్ ఇలా పెట్టేసుకొని జిప్ మీది దాకా రాకుండా చూసుకుంటూ వేసుకొని కుట్టేసుకోవాలి. ఇట్లా అది ఏ షేప్‌లో ఉందో ఆ షేప్‌లో యాస్ ఇట్ ఈజ్ ఈ క్లాత్‌కు జాయిన్ చేసుకుంటూ కుట్టు వేయండి. సేమ్ అదే షేప్‌లో వేసుకోండి. ఇకనే మీకు బ్యాగ్ రెడీ అయిపోతుంది. డిఫరెంట్ మోడల్‌గా అనిపిస్తుంది. చూడండి ఇలా కంప్లీట్‌గా స్టిచ్ వేశాక ఎక్స్‌ట్రా క్లాత్ అనేది కట్ చేసి మీకు చూపిస్తాను. స్టిచ్ వేసేటప్పుడు కింద మనం హ్యాంగింగ్స్ పెట్టాం కదా! దాని మీద పడకుండా వేయండి. సైడ్స్‌కి వేసేటప్పుడు పడకుండా వేయాలి. ఇలా వేశాక ఎక్స్‌ట్రా క్లాత్ అంతా నీట్‌గా కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకొని మనకది కొంచెం రౌండ్‌గా టర్న్ కావాలంటే కట్స్ పెట్టేసుకోవాలి. చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి. అన్ని సరౌండింగ్స్ మొత్తం చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇలా హ్యాంగింగ్స్ పట్టుకొని ఇలా లాగుతామంటే బ్యాగ్ చూడండి ఎంత షేప్ వచ్చిందో. చాలా బాగా వచ్చింది కదా! మీకు ఈ ప్రాసెస్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేను కూడా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఎంత బాగా వచ్చింది. నెక్స్ట్ దీనిపైన ఒకటి అంగి కుట్టులాగా సాఫ్ట్ స్టిచ్ వేసేసుకోవాలి. ఉబ్బకుండా నీట్‌గా వస్తుంది ఇట్లా వేస్తే. ఇట్లా మొత్తం అంతా ఆ షేప్ ఎలా ఉందో అలా వేసేసుకోండి రౌండ్‌గా. చాలా బాగుంది కదా! చాలా సింపుల్ బ్యాగ్ ఇలాంటివి స్టిచ్ చేయడం. మీ దగ్గర ఒక మంచి క్లాత్ ఉంటే ఇలా స్టిచ్ చేసేసుకొని యూజ్ చేయండి. అందరిలో మీరే యూనిక్‌గా కనిపిస్తారు. మీ బ్యాగ్ చూస్తారు అందరూ ఎవరు స్టిచ్ చేశారని కూడా అడుగుతారు. ఇలా ఒక్కొక్కసారి మీరిలా ట్రై చేసి చూడండి. మీకేదైనా అంటే క్లాత్ బాగుండి ఖాళీ టైం ఉన్నప్పుడు ఇలా బ్యాగ్ స్టిచ్ చేయండి. చాలా అనిపిస్తది. నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే కుట్టు వేసేసుకోవాలి. మీకు ఈ ప్రాసెస్ అర్థమవుతుంది కదా! సేమ్ ఇలానే 2 సైడ్స్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇంకా ఇట్లా వర్క్ దానికి కాకుండా కాటన్ తీసుకుంటామంటే ఇంకా టక ఫాస్ట్‌గా అయిపోతుంది. స్మూత్‌గా వస్తుంది అది. ఈజీగా స్టిచ్ చేయొచ్చు. ఇలా కంప్లీట్‌గా 2 సైడ్స్ స్టిచ్ వేసేసుకోండి. వేసుకొని ఎక్స్‌ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్‌ట్రా క్లాత్ అంతా కట్ చేశాక మళ్ళీ సేమ్ యాస్ ఇట్ ఈజ్ టక్స్ పెట్టేసుకోవాలి. ఇట్లా చిన్న చిన్నగా పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇలా వేశాక సేమ్, సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. ఇలా బయటకి లాగేసామంటే వచ్చేస్తుంది. చూడండి. ఇంకొక చిన్న పార్ట్ ఉంది. అది కూడా చేసేస్తే బ్యాగ్ రెడీ. ఇంకా సేమ్ ఇంకో సైడ్ ఎలా అయితే మనము సాఫ్ట్ స్టిచ్ చేసామో ఈ సైడ్ కూడా అలానే వేసేసుకోండి.
కిందికి మనం క్లాత్ వేసి స్టిచ్ చేసామంటే బ్యాగ్ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్‌గానే ఉంటుంది బ్యాగ్ స్టిచ్ చేయడం. మన దగ్గర జిప్స్ ఉండాలి, మంచి క్లాత్ ఉండాలి. ఇలా కంప్లీట్‌గా స్టిచ్ వేసేసాక చూడండి ఎలా కనిపిస్తుంది, నీట్‌గా ఉంది కదా! నెక్స్ట్ ఒక టేప్ తీసుకోవాలి. ఎక్స్‌ట్రా క్లాత్ కట్ చేసాక టేప్ తీసుకొని ఇక్కడ మనం ఎక్కడైతే జిప్ జాయిన్ చేసామో ఎక్స్‌ట్రా క్లాత్ నుంచి, అక్కడి నుంచి దాని కింది నుంచి కొంచెం ఇట్లా మెజర్ చేసుకుంటూ రావాలి. మళ్ళీ ఆ స్టిచ్ వరకు మెజర్ చేసాం కదా! 19 ఇంచెస్ వచ్చింది. మళ్ళా 2 సైడ్స్ 2 ఇంచెస్ ఉన్నది. అది కూడా చేసుకోవాలి. అంటే హైట్ ఏమో 19 ఇంచెస్, విడ్త్ ఏమో 2 ఇంచెస్. ఇలా క్లాత్ తీసుకోవాలి. తీసుకొని ఫస్ట్ ఇక్కడ మనం సైడ్స్‌కు స్టిచ్ చేసేసుకోండి జిప్ ప్లేస్‌లో. ఇలా కొంచెం మిడిల్‌లో వేసుకోవాలి. వేసుకొని ఇట్లా కొంచెం ముందు నుంచి స్టాప్ చేసేసుకొని మళ్ళీ టర్న్ చేసుకోవాలి. మీకు అర్థమవుతుందా? మనం బ్యాక్ స్టిచ్ చేసింది సీదా పెట్టేసుకోవాలి. దాని మీద మనం తీసుకున్న పీస్ అనేది ఉల్టా పెట్టేసుకుంటూ కుట్టు వేసుకొని రావాలి. ఇలా బ్యాగ్ ఏ షేప్‌లో ఉందో ఆ షేప్‌లో రౌండ్‌గా స్టిచ్ వేసేసుకోండి. కొంచెం కొంచెం ఇట్లా టర్న్ చేసుకుంటూ మొత్తం రౌండ్‌గా స్టిచ్ వేసుకోవాలి. మంచిగా రౌండ్‌గా తింపుకోండి ఇట్లా. ఇలా లాస్ట్ వరకు కుట్టు వేశాక మళ్ళీ దీన్ని ఇంకో సైడ్ కూడా ఇట్లా తీసుకుంటూ రావాలి. చూడండి ఇక్కడ జిప్ ప్లేస్‌లో మనము 2 ఇంచెస్‌కి వేసాం కదా! అక్కడికి ఇట్లా టర్న్ చేసుకున్నాను. చేసుకొని కుట్టు వేసాను. మళ్ళీ మొత్తం అంతా ఇంకో పార్ట్‌కి కూడా జాయిన్ చేసేసుకుంటున్నాను. మొత్తం ప్యాక్ అయిపోయేలాగా స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా రౌండ్‌గా టర్న్ చేసేసుకుంటే కొంచెం కొంచెం క్లాత్ పట్టుకుంటూ నీట్‌గా వేసేసుకోండి. మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఒక రౌండ్ షేప్‌లాగా వచ్చేటట్టు వేసుకోవాలి. ఇలా చివరి వరకు క్లాత్ పట్టుకుంటూ నీట్‌గా వేసేసుకోండి. లాస్ట్‌లో కొంచెం రఫ్ ఇచ్చేసుకోండి. రఫ్ ఇచ్చేసి బ్యాగ్ ఓపెన్ చేయాలి. మనం చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో, ఎక్కడైనా ఫోల్డింగ్ వచ్చిందో ఇలా నీట్‌గా వేసుకోండి. జిప్ జాయిన్ చేసిన కాడ నుంచి ఇట్లా క్లాత్ అనేది మొత్తం రివర్స్ చేసేసుకోండి బ్యాగ్. అంతే, బ్యాగ్ రెడీ. చాలా సింపుల్. చూడండి ఓవరాల్‌గా బ్యాగ్ ఎలా వచ్చిందో. చాలా బాగుంది కదా! ఎంత పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. చిన్నగా క్యూట్‌గా ఉంది. బ్యాగ్ ప్రాసెస్ ఎలా అనిపించింది? సింపుల్‌గా ఉందా? హార్డ్‌గా ఉందా? చూడండి ఎంత బాగుంది బ్యాగ్. చాలా బాగుంది కదా! మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి.